ఆడవాళ్ల పర్సుల్లో మగవాళ్ల పాకెట్స్ లో డబ్బులు ఉన్నా లేకపోయినా కంపల్సరీగా ఉండేది మాత్రం సెల్ ఫోన్స్. మనం సెల్ ఫోన్ లో మాట్లాడడం కాకుండా ఆ సెల్ ఫోన్ తనలో ఉండే సిమ్ కార్డ్ తో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ టీమ్. ఫాల్తుగాడు, కుత్తేగాడు, కమ్మినగాడు, వాడి టవర్ సగానికి విరిగిపోను, వాడి పెళ్ళం అవుట్ ఆఫ్ కవరేజ్కి వెళ్ళిపోను, వాడి బ్లూటూత్కి చండాలమైన వైరస్ రాను. ఏమండి ఎవరిని తిడుతున్నాను అనుకుంటున్నారా? నా ఓనర్నండి. ఏమండి వాడు నన్ను ఎంత దారుణంగా వాడతాడో తెలుసండి. అర్ధరాత్రి 12 గంటల దాకా వాడి నన్ను సైలెంట్లో పెట్టి వాడు సైలెంట్గా పడుకుంటాడండి. అమ్మయ్యా పడుకున్నాడు కదా అనుకుంటాం కదండి, ఈ లోపు అలారం పెట్టేస్తాడండి. నేను సడన్గా లేచి వైబెట్ అయిపోతుంటానండి. రే దరిద్రుడా లెగరా, ఎంతసేపు వైబెట్టవాలరా, రే ఈ టేబుల్ నుంచి పడిపోయేలాగుంటాను రా, రే నా బొమ్మకలు ఇరికిపోలా ఉన్నారా, ఎంతగానో అరుస్తాను కదండి. లేస్తాడండి. అమ్మయ్యా లేచాడు కదా అనుకునే లోపు స్నూజ్లో పెట్టి మళ్ళీ పడుకుంటాడండి. దాంతో మళ్ళీ వైబ్రేట్ అయిపోతూ ఉంటానండి. చీచి చీచి చీ యదవ జీవితం, పాడు జీవితం. నా కష్టాలు చెప్పుకుందామంటే నా వైఫ్ అయ్యేది. నా వైఫ్ వసే సిమ్ రన్, వసే సిమ్, వసే సిమ్ రన్. ఏంటండి పొద్దుగానే చైనా ఫోన్ లో కాకికో నిన్ను బొంద పెట్ట, నిన్ను బోర్లే, నిన్ను గడ్డగా పెట్ట, నీ మొలదారని నింప, నీ మొహాన ఉమ్మయ్యా. దరిద్రుడికి నేను కఠినంగా నిద్రపోతే కళ్ళలో మన్ను వాసుకుంటాడండి. మీరు కీప్యాడ్ పాడుగాను, వీడు స్క్రీన్ సేవర్ పగిలిపో. తక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ మాట్లాడి నీ టాక్ టైం వేస్ట్ చేసుకోకు. ఏమండి దీన్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకొని నా బాడీలో ఫిట్ చేసుకున్నానో అప్పటి నుంచి నా లైఫ్ టైం వ్యాలిటీ సంకన అయిపోయిందండి. ఏంది నీ లైఫ్ టైం వాలిటీ సంకనాకిపోయిందా? నీ కోసం నా బాడీ షేప్ సంకనాకిపోయింది. ఈ డబ్బాలో నన్ను ఇరికించిన కోసం ఈ కార్నర్ కట్ చేశారు. ఎంత పెయిన్ గా ఉంటుందో తెలుసా? లేకపోతే నా సైజ్ ఏంటో తెలుసా? 36, 24, 36. కావాల్సింది షేపులు కాదే, క్యారెక్టర్. క్యారెక్టర్ ఇంపార్టెంట్. నాగబాబు గారు దీని ఇన్బాక్స్ లో ఎలాంటి మెసేజ్లు ఉంటాయో తెలుసండి? అన్ని బూత్ మెసేజ్లే. చీచి 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 మొన్న పొరపాటున ఒకటి చదివానండి. నేను కాబట్టి బతికున్నానండి. అదే ధనరాజు గారు చదివింటే కొట్టుకొని చచ్చిపోయేవాడు. నేను ఎన్ని మెసేజ్లు సేవ్ చేసుకున్నా, నేను వెజిటేరియన్, నువ్వే పక్కా నాన్ వెజిటేరియన్. రోజా గారు దీని గ్యాలరీలో ఎంత దరిద్రం ఉంటుంది తెలుసా? అడ్డమైన వీడియోలు, ఫాల్తూ ఎంఎంఎస్లు, గలీజ్ ఫోటోలు ఉంటాయండి. మొన్న పొరపాటున ఒకటి చూశానండి. నేను కాబట్టి తట్టుకున్నాను. అదే చంటిగాడైతే కొట్టుకోకుండానే చచ్చిపోయేవాడు. దరిద్రుడికి ఎప్పుడైనా ఆ గ్యాలరీలో ఆ ఎంఎంఎస్లన్నీ మన పిల్లలు ఎవరైనా చూస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని ఒక్కసారి ఆలోచించావా? ఎందుకు ఆలోచించలేదే? దాడాక్ దాడాక్ దాడి దే తడి దే తడి దాడాక్ దాడాక్ దాడి చిత్తడి చిత్తడి చేస్తా. సడన్ గా ఏమైంది? మిస్ కాల్. ఎవడో దరిద్రుడు మిస్ కాల్ ఇచ్చి వచ్చాడు. చిచి చిచి పిల్లలంతా సరదా గొడవ పట్టడానికి కూడా టైం ఇవ్వరు. ఈ తప్పంతా నాది కాదే. నా ఓనర్ ఉన్నాడే బడ్డరఘుగాడు, వాడిది. రాత్రి అయితే చాలు 2 పెగ్గులు వేస్తాడు, కనిపించిన అమ్మాయికల్లా మెసేజ్ చేస్తా ఉంటాడు. ఆ బండరగ్గానే ఏదో రోజు బండకేసి కొడతాను. ఎంతసేపు నీకొచ్చే ఇన్కమింగ్ కాల్స్ మాట్లాడమే తప్ప ఒక్కసారి నన్ను రీఛార్జ్ చేయించి అవుట్ గోయింగ్ వాడా? నేను రీఛార్జ్ పనికిరానా? వాడి దగ్గర ఉండే కంటే నా పాత ఓనర్ నాగబాబు దగ్గర ఉంటేనే బాగుండు. అప్పుడప్పుడు వాడినే బాగా వాడతాడు. ఎందుకు వాడు? వచ్చిందా రోజ్ 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 రోజా పువ్వా, మళ్ళీ మిస్ కాల్ మళ్ళీ ఆడే ఇస్తుంటాడు దరిద్రుడు. ఈ మిస్ కాల్ ఇచ్చే వాళ్ళతో టార్చర్ అయిపోతుందండి. ప్రతి అడ్డమైన వాడు, పొడుగైన వాడు, అవసరం ఉన్నోడు లేనోడు ఫోన్ కొనుక్కోవడం, జనాలకు మిస్ కాల్ ఇవ్వడం. ఈ మిస్ కాల్ ఇచ్చే వాళ్ళ మిస్ లో కాల్ చేసి ఒక్కొక్కటి కాల్ నరికేయాలని చెప్పాలండి. షాడిజం చూపిస్తున్నారు దరిద్రులు. షాడిజం అంటే అది కాదే, నా ఓనర్ గాని నాకు చూపించేది. ఏమండి వాడు ఒక్కోసారి ఈ పైన పాకెట్లో పెడతాడండి, ఒక్కోసారి ఈ పాకెట్లో పెడతాడండి, అప్పుడప్పుడు వెనక పాకెట్ జోబులో పెడతాడండి. ఆ రోజు ముద్దపప్పు తిన్నామన్న విషయం కూడా మర్చిపోతాడు. ఏంటి 1000 వాళ్ళనా? కాదు 10,000 వాళ్ళ. విన్న నువ్వే ముక్కు మూసుకుంటే అనుభవించి నేనేం మూసుకోవాలి? ఆ దెబ్బతో నా కీప్యాడ్ కోమాలకు వెళ్ళిపోయింది. మర్చిపోయానండి, ఎదవకి అమ్మాయిల సోకు ఒకటి. క్యారెక్టర్లెస్ ఓనర్, క్యారెక్టర్లెస్ మొబైల్. హలో, నేను క్యారెక్టర్లెస్ అయ్యుండొచ్చు, మా మొబైల్స్ లో కూడా ఒరిజినల్ మొబైల్ తెలుసా? ఎందుకు లేవు? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకే ఒరిజిన్ అండి. ఇన్కమింగ్ కాల్ కస్టమర్లు కూడా అదే డబ్బులు ఇస్తుందండి. అంత దులా
మొబైల్ వచ్చినప్పటి నుంచి మనుషుల జీవితాలకు ఒక ప్రశాంతత లేకుండా పోయింది. వీటన్నిటి బ్యాన్ చేయాలి. హలో 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 ఏంటి బ్యాన్ చేయాలంటావు? మా అమ్మని బ్యాన్ చేస్తే మీ బతికెక్కడిదే? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ సైజ్ ఎంత? నాలాంటి మొబైల్ కొత్తగా కొంటే నీలాంటి సిమ్ములు ఫ్రీగా చాలా ఇస్తారు కదా. అవి జయమాలిని జ్యోతిలక్ష్మి రోజులు, ఇప్పుడు అన్ని ముమైత్ ఖాను మల్లికా షెరావత్ల రోజులు. ఇవాళ రేపు బజార్కి వెళ్ళి కొత్తగా ఫ్యాన్సీ నెంబర్ ఉన్న సిమ్ కొంటే మొబైల్నే ఫ్రీగా ఇస్తున్నారు తెలుసా. అయినా నన్ను కొత్తగా కొనాలంటే నీ ఐడి ప్రూఫ్ ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, నీ ఓనర్ ఫోటో ఉండాలి, వాడు బతుకున్నాడని గ్యారెంటీ ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా 2 రోజులు వెరిఫికేషన్ చేయాలి. అదిరా నా రేంజు. నీ బతికెంత? బజారుకి వెళ్ళి అడ్డమైనోడు 999 రూపాయలు పెడితే వాడితో వెళ్ళిపోతావు నువ్వు. ఇంకా చెప్పాలంటే నా లైఫ్ కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉందిరా. నీకు 1 year గ్యారెంటీ కూడా లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిది చీప్ బతుకు? ఎప్పుడు ఇంతే, వైరస్ అంటే వైరస్ లో గొడవ పెట్టుకోవడం తప్ప ఒకసారైనా పాము జర్రిగొడ్డులా ప్రేమించుకున్నావా? అయినా నీకు నా పైన అది లేదు. అయ్యో అంత మాట అనకే. దరిద్రుడా. నీ మీద నాకు అది ఉంది. మా ఓనర్ గారు నాకు టైం ఇట్లే కదని, లేకపోతే నిన్ను ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ బ్యాటరీ డౌన్. ఛార్జింగ్ ఉన్నంత సేపు నాతో గొడవ పెట్టుకుంటాడు. గొడవ అయిపోయింది కదా, కొంచెం లైన్లోకి వచ్చినసరికి బ్యాటరీ డౌన్ అయిద్దండి. సెల్ ఎంత లాభం, బ్యాటరీలో దమ్ము ఉండాలి. కానీ ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ ఏది? ఛార్జింగ్ ఎక్కువైపోతే ఇది కూడా ఊడిపోయింది. తీసేవే, నా బ్యాటరీ పగిలిపోయింది. ఛార్జింగ్ ఉన్నంత సేమ్ పగల తీసావు. ఎప్పుడైనా ఓనర్ తోటి ఉండడం తప్ప. ఛీ, నీతో ఉండడం కంటే నా పాత ఉన్న నాగబాబు దగ్గరికి వెళ్తాను. నాగబాబు దగ్గరికి వెళ్తాను. ఏజ్ బార్ అయినా బార్ వాడతాడు. పో. చూశారు కదండి మా ఓనర్ వల్ల నాకు ఎన్ని కష్టాలు. నాకు నీకు నోకియా, ఇక్కడ పొమ్మ మాఫియా, cappuccino కాఫియా సోఫియా. సూపర్ వేణు వండర్స్. ఏంటండి ఎపిసోడ్ కి ఇలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు. అవునండి, అంటే యాక్చువల్గా స్టార్టింగ్ లో అనుకున్నాగా ఫ్రెండ్లీ అని, అది మొత్తం పోయింది. ఇప్పుడు ఫ్రెండ్లీ కాంపిటీషన్ అయిపోయింది. ఏదో సీరియస్ కాంపిటీషన్ కాదు, సాధ్యమైనంత వరకు ఎక్కువ లాఫ్ ఇవ్వాలి, కొత్తదనం చూపించాలని చిన్నది అంతే. మీరు ముగ్గురు ఒకే ఫ్యామిలీ కదా, మీ పాత ఓనర్ నాగబాబు గారు అంటే ఇష్టమేనా? ఇష్టం కాబట్టే కదా బార్ ఇంకా గుర్తుంది. సో వేణు వండర్స్ టీమ్ పర్ఫార్మెన్స్ గురించి నాగబాబు గారు ఏమంటారు? సిమ్ రాన్ చాలా బాగా చేశారు. సిను సార్ నైస్ మ్యాన్. ఆయన ఓన్లీ ఛార్జర్ వరకే పనిచేశాడు. ఆయన స్కిట్ రాసిన వాళ్ళు ముగ్గురు సూపర్. నాది అసలు వేణు చేసి చూపించండి ఫస్ట్. అందులో నేను చేసిన సగమే. మధ్యలో బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయి పడిపోవడం, బ్యాటరీ డౌన్. చాలా బాగుంది. మరి రోజా గారు ఏమంటారు? స్టార్టింగ్ అదరగొట్టేసావు వేణు, అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫోన్ కి కనుక నోరుంటే ఇంతకన్నా చండాలంగా తిడుతుందేమో మరి. అసలు నువ్వు చెప్పిన 2 డైలాగ్స్ చాలా బాగుంది. అసలే నా షేప్ 36, 24, 36 అదొకటి. తర్వాత ఇంకోటి చెప్పావు కదా, మీ రేంజ్ ఏంటి? నన్ను కొత్త ఫోన్ కావాలంటే అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఐడి ప్రూఫ్ కావాలి, నీ ఓనర్ ఫోటో ఉండాలి, వాడు బతుకున్నాడని గ్యారంటీ కావాలి. ఇవన్నీ కూడా 2 రోజులు వెరిఫికేషన్ కావాలి. అదిరా నా రేంజ్. నీ బతికెంత? ప్రతి అడ్డమైన 999 పట్టుకొని బజార్కి వెళ్తే వాడితో వెళ్ళిపోతావు.